చెప్పు తీసుకొని కొడతాం. రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని ఇంకొకసారి మాట్లాడతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు, కవితక్క గారు వెనకాలండి నడిపించే అంత సీన్ కేసీఆర్ గారికే లేదు. ఇక రేవంత్ రెడ్డి ఎంత అనేది మీరే ఆలోచించుకోండి. డెఫినెట్గా కూడా ఇప్పుడున్న 3 పార్టీలకు ధీటుగా కూడా ఇప్పుడు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే ఇన్ని రోజులు అణచివేయబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ జాగృతికి కవితక్క గారి దగ్గరికి వచ్చి కవితక్క గారి సపోర్ట్ని కోరుతున్నారు. తప్పకుండా కూడా తెలంగాణ జాగృతి వాళ్ళకి అండగా ఉంటుంది. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు ఉన్నారో వాళ్ళకి తెలంగాణ జాగృతి సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ జాగృతిగా మేము ఎక్కడ కూడా బరిలో లేము. ఎందుకంటే ఇప్పుడున్న 116 మున్సిపాలిటీలలో మేము ఎక్కడ కూడా మా అభ్యర్థులను అనేది పెట్టట్లేదు. ఎందుకంటే ఇంకా కూడా మేము రాజకీయ పార్టీగా అవతరించలేదు. రాజకీయ పార్టీగా అవతరించడానికి మేము ఇప్పుడు రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి మేము ఎక్కడ కూడా మా క్యాండిడేట్లను మేము నిల్చోబెడతలేము. ఎవరైతే మా సపోర్ట్ కోరి తెలంగాణ జాగృతి కార్యాలయానికి కానివ్వండి, కవితక్క గారి దగ్గరికి వస్తున్న వాళ్ళకి వాళ్ళు నిజంగా కూడా ఉద్యమకారులు అయ్యి వాళ్ళకు ప్రజల మద్దతు ఉన్న వాళ్ళని మేము సపోర్ట్ చేస్తున్నాం. టీఆర్ఎస్ లో కవిత గారు ఉన్నప్పుడు బీసీల గురించి ఎటువంటి నిల్చోలేదు, మరి ఇప్పుడు ఎందుకు బీసీల గురించి ఫోన్ చేస్తున్నారని బీఆర్ఎస్ లో కవితక్క గారు ఉన్నప్పుడే 2021లో ఎక్కడైతే మార్చిలో జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో అప్పుడు పోరాడినప్పుడే ఆ అక్కగారు చెప్పడం జరిగింది, నెక్స్ట్ నా పోరాటం బీసీల కోసమే అని. కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, మిగతా ఏ పార్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అవన్నిటికీ మీకు సమాధానం చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఈ తెలంగాణలో మొట్టమొదటిగా బీసీల గురించి గొంతు విప్పింది, గలమెత్తింది కవితక్క గారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే 2021లో మార్చిలో జంతర్ మంతర్ వేదికగా అక్కడ మీడియా వాళ్ళకి నెక్స్ట్ మా పోరాటం బీసీల మీదనే అని అక్కగారు ఆ రోజే ప్రకటించారు. ఏ పార్టీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వము, మొత్తం మేమే చూసుకుంటాము అన్నట్టు సవాలు విసురుతున్నారు. ఎందుకు అంటే ప్రజలకి, మహిళలకి 2500 ఇవ్వనందుకు వాళ్ళని గెలిపించుకుంటారా? స్కూటీలు ఇవ్వనందుకు వాళ్ళని గెలిపించుకుంటారా? వృద్ధులకు ఇస్తామన్న 4000 పెన్షన్ ఇవ్వనందుకు వాళ్ళని గెలిపించుకుంటారా? నిరుద్యోగులని ఇప్పుడు రోడ్ల మీద పడేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నందుకు, వాళ్ళని కొడుతున్నందుకు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నందుకు వాళ్ళని గెలిపించుకుంటారా? గురుకుల పాఠశాలలో ఇంకా కూడా విద్యార్థుల మీద ఏవైతే జరుగుతున్నాయి, ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళని గెలిపించుకుంటారా? లేకపోతే అడుగడుగున కార్మికులకు కానివ్వండి, ప్రతి వర్గాన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు. ఏ రకంగా చూసినా కూడా ఈ రోజు రాజకీయ శూన్యం అనేది ఈ తెలంగాణలో ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం ఈ రోజు కవితక్క గారు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. అందుకే మేము ఈ తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా అవతరించబోతున్నాం. చెప్పు తీసుకొని కొడతాం. రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని ఇంకొకసారి మాట్లాడతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు, కవితక్క గారు వెనకాలండి నడిపించే అంత సీన్ కేసీఆర్ గారికే లేదు. ఇక రేవంత్ రెడ్డి ఎంత అనేది మీరే ఆలోచించుకోండి. మున్సిపల్ ఎలక్షన్స్ లో గట్టిగా కూడా 3 పార్టీలకు కూడా ముచ్చెమటలు చూపిస్తారు. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే తెలంగాణ జాగృతిని నమ్ముకొని ఇప్పుడు కవితక్క గారు అండతోని బరిలోకి దిగబోతున్నారు, వాళ్ళందరూ కూడా ఈ 3 పార్టీలకు కూడా ముచ్చెమటలు పెడతారు.